ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 245 బండి గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఈ ట్రాక్టర్లో మనం కూర్చునే సీట్కి రైట్ సైడ్లో ఆర్ఎంబి వాల్కి సంబంధించిన లివర్ అయితే ఉంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నొక్కండి, మీకు ఆల్ అని వస్తుంది. దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వాల్వ్ అనేది ఒక 245 ఒకటే కాకుండా ఇంకా చాలా వెహికల్స్లో ఇవ్వడం జరిగింది. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ట్రాలీ వాడేవాళ్ళు అంటే ట్రక్ యూజ్ చేసేవాళ్ళు దీని గురించి తెలియక కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళకి దీని మీద అవగాహన తీసుకురావడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకోటి, కొంతమంది టెక్నీషియన్స్కి దీని గురించి తెలియక కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థం అవడం కోసం ఈ వీడియో నేనైతే చేస్తున్నాను. ప్రతి ఒక్క మెకానిక్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దీన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కాటర్ పిన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే పీకేయండి. రాలేదంటే కటింగ్ వేరేసి లాగేయండి భయ్యా. ఆ కాటర్ పిన్ పెరికేస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలో చేయగలం. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు అక్కడ పిన్ కనిపిస్తుంది కదా, ఆ పిన్ని మెల్లగా బయటకైతే తీసేయండి. రాలేదంటే కింద ఉన్న అడ్జస్ట్మెంట్ రాడ్ని షేక్ చేస్తే తీయండి, ఈజీగా అయితే వస్తుంది. నెక్స్ట్ మీరు ఇందాక రాడ్ పీకారు కదా, దానికి ముందు ఒక హోల్ ఉంటుంది, అక్కడ రాడ్ పెట్టి పిన్ వేసేయండి. ఇక్కడ మనం ఏం చేసామంటే, వెనకాల ఉన్న రాడ్ని తీసుకొచ్చి, ఏది అడ్జస్ట్మెంట్ రాడ్, దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్కి వేసి అక్కడ కాటర్ పిన్ వేసేస్తున్నాం. కొంతమంది అడగొచ్చు, ఆ రాడ్ పీకేసి సపరేట్గా వదిలేస్తే పోతుంది కదా, మళ్ళీ ఎందుకు ముందేయడము అనేసి. అది మీరు వదిలేస్తారో పీక్ బయట పారేస్తారో అది మీ ఇష్టం. పీక్ పారేసినా కూడా ఏం కాదు. ఇక్కడ మనకి ఎంటీ హోల్ ఇచ్చాడంటే ఈ పిన్ని తీసుకెళ్లి దాంట్లో వేసుకోమని దాని అర్థం. మీరు ఇదే విధంగా పిన్ వేసి కాటర్ పిన్ అయితే వేసేసుకోండి. సో ఇక్కడికి దీని పని అయితే అయిపోయింది. మనం ఏం చేసామంటే, బ్యాక్ సైడ్ ఉన్న రాడ్ని తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ వేసాం. ఓకేనా, ఇక్కడ ఫ్రంట్ అయితే కాటర్ పిన్ వేసి మనం అయితే వేసుకున్నాం. ఇక్కడతో దీని పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లాక్ వాల్వ్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ట్రక్ తగిలించుకున్న తర్వాత క్లోజ్ చేయండి. దీన్ని టైట్ చేశారంటే మీకు బద్దీలు అనేవి పనిచేయవు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ట్రక్ పైప్ తగిలించేటప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, పి అని రాసి ఉంటుంది. సో పి అంటే ప్రెజర్ లైన్. ఈ ప్రెజర్ లైన్కే మీరు ట్రక్ పైప్ అనేది తగిలించాలి. ఈ పక్కన ఉండేది ఏంటంటే, ఇది రిటర్న్ లైన్. దీనికి మటు ట్రక్ పైప్ తగిలించిపోకండి. మీరు చూసుకోకుండా ట్రక్ పైప్ని రిటర్న్ లైన్ కానీ తగిలిస్తే మీకు ట్రక్ అనేది పని చేయదు. ఒకసారి ఇక్కడ కూడా చూసుకోండి, ఆర్ అని ఉంటుంది, పి ఉంటుంది. పి అంటే ప్రెజరు, ఆర్ అంటే రిటర్న్. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, ప్రెజర్ లైన్ మనకి కింద వస్తుంది. సో ట్రక్ పైప్ దీనికే తగిలించండి, పైదాన్ని మటు తగిలించిపోకండి, అది రిటర్న్ లైన్. ఇంక ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడైతే మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఈ లివర్ని పట్టుకొని పైకి లాగండి. ఇలా చేసినప్పుడు ఇదేంటంటే ఇక్కడ లాక్ అయిపోద్ది. చూడండి, లాక్ అయింది కదా. ఇప్పుడు పక్కన ఉన్న డీసీ లివర్ని పైకి అయితే ఎత్తండి, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. దీని గురించి మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇటువంటి లివర్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ లివర్ని ఇలా లాక్ చేస్తేనే మీరు డీసీ లివర్తో వాడగలరు. దాన్ని లాక్ చేయకుండా డీసీ లివర్ని వాడాలంటే కుదరదు. ఇది ఈ విధంగా లాక్ అయినప్పుడే మీరు డీసీ లివర్ ఎత్తినప్పుడు పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ విధంగా లాక్ చేసినప్పుడు డీసీ లివర్ అంటే పెద్ద లివర్ పనిచేయదు. పెద్ద లివర్ లేపినప్పుడు బండి లోడ్ తీసుకుంటుంది కానీ మీకైతే పని చేయదు. మీకు ట్రక్ పని పూర్తిగా అయిపోయి మళ్ళీ మీరు నాగేలు రోటావేటర్ యూజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ వాళ్ళని లూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లివర్ని ఇది వరకు ఉన్న పొజిషన్కి తీసుకురండి. లివర్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడే మీకు బద్దీలు పనిచేస్తాయి. సరే, ఇది కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను, చూసి కొద్ది క్లారిటీగా అర్థం చేసుకోండి. బండి స్టార్ట్ చేసి ఈ లివర్ని అయితే పైకి ఎత్తేస్తా, మీరే చూడండి ఎటువంటి సౌండ్ వస్తుందో. చూశారు కదా పంపు ఏ విధంగా సౌండ్ వస్తుందో. మీకు బద్దీలు కూడా పనిచేయవు అటువంటి టైంలో. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లివర్ని కిందకి తట్టేయండి. మీకు బద్దీలు పనిచేయాలంటే ఇది కిందకే ఉండాలి. ఇప్పుడు పీసీ లివర్ లేపి చూపిస్తాను చూడండి. అర్థమైంది కదా. మీకు ట్రక్ తోలకం ఉన్న రోజులు ఆ లివర్ని అయితే పైకి ఎత్తి పెట్టేసేయండి. పని అయిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేయాలన్నప్పుడు ఆ లివర్ కిందకి దించేసి పీసీ లివర్తో రోటావేటరు నాగేళ్ళు ఇట్లాంటివి వాడుకోండి.
ఈ ఒక్క ట్రాక్టరే కాదు, ఫర్గూజన్లో ఏ బండికైనా సరే ఈ సిస్టమ్ ఉందంటే ఇదే విధంగా చేసుకోండి. దీని గురించి ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7250లో కూడా అదే సిస్టమ్ ఉంది, కానీ ఒక చిన్న అడ్జస్ట్మెంటు అది కూడా చూసేద్దాం రండి. దీనికి కూడా సేమ్ అదే వాల్ ఉంది, కానీ ఈ లివర్ దగ్గర కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 10mm బోల్ట్ నట్టేసి ఫిట్ చేసి ఉన్నారు. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఈ వెనకాల ఉండే కాటర్ పిన్ అయితే తీసేయండి. ఈ కేబుల్కి వచ్చింది కదా, ఈ కాటర్ పిన్ కనిపిస్తుంది క్లారిటీగా చూడండి. ఇప్పుడు చూడండి, ఈ కాటర్ పిన్ని దీన్ని తీసేసి పక్కకు వదిలేయండి, ఓకేనా. తర్వాత లివర్ దగ్గర ఇక్కడ 10mm బోల్ట్ నట్టేసి లాక్ చేసి పెట్టున్నారు స్టాపింగ్ కోసం. దీన్ని మీరు లాక్ నట్ లూజ్ చేసి ఫుల్గానే అట్లా లోపలికి టైట్ చేయండి. లోపలికంటే బయటకు వస్తుంది, ఇట్లా బయటికి ఫుల్గానే టైట్ చేయండి. లేదంటే కుదరలేదంటే దాన్ని తీసేయండి. మీరు ఆ పని చేసినప్పుడే ఈ లివర్ని వెనక్కి అన్నప్పుడు ఇది బ్యాక్ సైడ్కి ఇట్లా నొక్కినప్పుడు లాక్ అవుతుంది, లేదంటే లాక్ కాదు. ఎందుకంటే అక్కడ స్టాపింగ్కి దాని బోల్ట్ వేసి ఫిట్ చేస్తున్నారు. సేమ్ ఇటువంటి సిస్టము 8055 మ్యాగ్నెట్ ర్యాక్ కూడా ఉంది. దానికైనా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. 7250కి ప్రెజర్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది. మీరు ట్రక్ పైప్ తగిలించుకోవాలనుకుంటే ఈ పైప్కే తగిలించుకోండి. ఇక్కడ ఉండేది మటుకు ఇది రిటర్న్ లైన్. లాస్ట్గా ఇంకొక ముఖ్యమైన విషయం, 245 కొన్న వాళ్ళు, అది కూడా పవర్ స్టీరింగ్ కొన్న వాళ్ళకి 5 గేర్లు వస్తాయి. 5 గేర్ల బండికి ఒక సిస్టమ్ అయితే ఇచ్చున్నాడు, దాని గురించి కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారే, ఇది వచ్చి పినియన్ని న్యూట్రల్ చేసే లివరు. దీని గురించి కస్టమర్ ముఖ్యంగా తెలుసుకోవాలి, లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అని రాస్తుంది కదా, ఇది ఈ పొజిషన్లో ఉంటేనే మీకు బండి అనేది కదులుతుంది. లేదంటే ఎన్లోకి వెళ్ళింది అనుకోండి, బండి అనేది మూవ్ అవ్వదు. ఎన్ అంటే ఇలా ఈ విధంగా కానీ వేసి పెడితే మీకు బండి ఏ మూమెంట్ ఉండదు, అక్కడే ఆగిపోద్ది. మళ్ళీ మీరు దీన్ని ఇలా ముందుకు వేస్తేనే మీకు బండి అనేది కదులుతుంది, ఓకేనా. దీని గురించి మీకు క్లారిటీగా తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది డైనాట్రాక్ గురించి. ఇటువంటి గేర్ ఇచ్చినప్పుడే ఇది క్వార్టర్ P2 అని అర్థం చేసుకోవాలి. సో క్వార్టర్ P2 గురించి మీకు తెలియకపోతే డైనాట్రాక్ గురించి వివరంగా దాంట్లో ఇచ్చిన డైనాట్రాక్ కూడా క్వార్టర్ P2 ఉంది. దాన్ని కానీ మీరు చూసారంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి. సో అదనమాట మ్యాటరు. మీకు 245 గురించి క్లారిటీగా అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోబాకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ట్రాక్టర్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి.